దాని ఫలితం మనకు వస్తుంది. కానీ ఈ కొరకాయ ఎవరు సృష్టించాడు? నీకు ఎక్కడ తయారు చేస్తావు? నీ పూజకు వాడుకున్నావు, నీరుతో బాబాకి కొంత సమర్పించుకున్నావు. ఈ నీరు నువ్వు ఎక్కడ తయారు చేస్తావు? బావి నుండో, చెరువు నుండో, కొలయి నుండో, నెయ్యి నుండో ఎక్కడ నుండో తెచ్చావు. కానీ నీరు ఎవరికి నీకు? ఈ తమలపాకులు, ఈ ఒక్కలు ఎవరిచ్చారు? అక్షంగా తయారు చేస్తాం. ఈ దీన్ని ఎక్కడి నుండి వచ్చే? దీన్ని సృష్టించింది ఎవరు? ఏమా అంతే కదా. అరటిపళ్ళు, నూనె, ఈ దూది, ఇవన్నీ భగవంతుడు సృష్టించినవే. నిజంగా ఇది ఏది తయారు చేయలేదు. నువ్వు కొన్నావు, ఎక్కడో కొనుక్కున్నావు కాబట్టి దాని టైంలో ఫలితము ఇస్తాడు. కొన్నందుకు నీకు 10 రూపాయలు ఇస్తే ఎక్కడ నువ్వు కూర్చొని తిన్నందుకు నీకు 90 రూపాయలు ఇస్తాడు ఫలితం. అంటే నువ్వు ఆయన కోసం కూర్చున్నావు కాబట్టి. అంటే 100% నీకు ఈ బాబావారు పూజ చేసుకున్నందుకు నీ పుణ్యం నీకు వచ్చేస్తుంది. అదే బాబావారు అన్నమాట. నిజంగా ఈ ప్రపంచంలో బాబావారి నుంచి ఏ దేవుడు కూడా ఎంత ఫలితాన్ని, ఎంత పుణ్యాన్ని ఎవరు అయితే మీరు నాకు ప్రశ్న అనిపించచ్చు. ఎంతసేపు చేసుకున్నాం కదా, బాబావారు 100% పుణ్యం అనేది ఇస్తానంటున్నాడు. అది డబ్బు రూపంగా ఇస్తాడా, ఆరోగ్య రూపంగా ఇస్తాడని మీకు డౌట్ రావచ్చు. అంతే కదమ్మా. ఖచ్చితంగా నీకు అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తాడు. అది ఏదో ఒక మార్గంగా ఇస్తాడు. ఒకవేళ ఆరోగ్యం కావాలనుకుంటే, నీకు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉంటే బాబావారు స్వయంగా ఆ డాక్టర్ యొక్క మనసులో ఉంది. ఆ డాక్టర్ ద్వారా నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నీకు ఏదైనా ఇంట్లో కష్టం వచ్చేటప్పుడు ఆ కష్టాన్ని నీ తండ్రిలో గాను లేదంటే నీ భక్తులో కానీ ఆ కష్టాన్ని చూపించినట్లు చేస్తాడు. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆ కష్టం తల్లిదండ్రులే చెప్పుకుంటుంది, పెళ్లి కాలేదు కాబట్టి ఆ కష్టం ఆ తల్లిదండ్రులు తీస్తారు. అదే భార్య అనుకోండి, ఆ భర్త చెప్పుకోవడం ఆ కష్టాన్ని ఆ భర్త ద్వారా కష్టాన్ని తొలగించే ప్రయత్నం అవ్వదు చేస్తారు. అదే బాబు అనమాట. ఎంత మించిన దైవం ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు, ఇంక ముందు రాడు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా బాబావారు నమ్ముకొని బాబావారు గుడిలో కాపులు పొందాలి. అదే నిజమైన వ్యక్తి అందరూ నిజమైన వదిలేసాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు బాబావారి పూజ ఏమైనా చేసుకున్నాం కాబట్టి మీరు ఏదో ఒక పూజని బాబావారితో కూడుకోవాలి. లేదంటే మీ కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, సుఖాన్ని కానీ, బాధని కానీ ఏం మీరు చెప్పుకోలేకుండా ఇప్పుడు మీరు చక్కగా చెప్పుకోవచ్చు. ఆ శ్లోకానికి నేను చదువుతాను. మీరు ఏది చెప్పుకోలేకుండా చక్కగా బాబావారికి చెప్పుకోండి. కుడి చేతిలో ఏ అటువంటి లక్ష్యం ఏం చేసుకున్నా సరే అందరూ నమస్కారం చేసుకుంటే చాలు. అందరూ నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ శ్లోకాన్ని చదువుతాను. మీరు ఏది చెప్పుకోవాలనుకుంటే మనస్ఫూర్తిగా అల్లు మూసుకొని నమస్కారం చేసుకొని అందరూ చక్కగా చేసుకోండి. సరే పూజా క్రియాశూన్యం సంపూర్ణతాయాపి సాయి వందే సమక్షిత్యం యన్మయా భక్తి విత్తేన పత్రం పుష్పం ఫలం జలం నైవేద్యం తత్త కంపయా వహం దేహి తతచ్చ పరంగతి రూపం దేహి జయం దేహి యశో దేహి విశ్వ దేహి విద్యా దేహి బలం దేహి బుద్ధి దేహి బలోత్తమాన్ పుత్రా దేహి ధనం దేహి సర్వాణి కామాసి దేహమే దేహశాంతి మౌనాచిత సర్వత్రదర్శనం కామాచాచిత శాంతే దేవాత్మానందం గతం 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 పాపం గతం దుఃఖం గతం భారత మధ్యమే ఆగత సుఖ సంపదై మత్స్యాది దర్శనాచు అనయా ధన్యాదినాది జోడోపచార పూజయాత ఐవత్సత సర్వాత్మక ఈశాయినామ సుప్రతో సుప్రన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మ అవిఘ్నమస్తు సర్వాభీష్ట పరిసిద్ధిరస్తు సర్వాభీష్ట పరిసిద్ధిరస్తు సర్వాభీష్ట పరిసిద్ధిరస్తు. అందరూ కూడా
చేసి బాబా నమస్కారం తీసుకో. ఇప్పుడు మీ దగ్గర అక్షంతలు ఉన్నాయి, రెండంటే 2 అక్షంతలు తీసుకోండి. లెక్క పెట్టి 1 2 రెండంటే 2 అక్షంతలు తీసుకొని కూర్చోతో పెట్టుకోండి. రెండంటే 2 భార్య భర్త 2 కాదా? సరే, భార్య భర్త 2, ఆడ మగ 2, పగలు రాత్రి అంతే కదా 2, శుక్లపక్షం కృష్ణపక్షం అంటే ఇవి 2 తిథులు అన్నమాట. 2 వారాలు 2 పక్షాలు అంటే నెలకి 15 రోజులు 15 రోజులు అవుతుంది. ఇవి 2 అవునా కదా? భూమి ఆకాశం అంతే కదమ్మా, అది కూడా 2. గొప్ప పేద అది కూడా 2. ఎటు చూసినా 2. ఇంకేం లేదు. కాబట్టి 2 లక్షలు కుడి చేతులు తీసుకొని ఈ 2 లక్షలు కుడి చేతులు ఇలా వేసుకొని మీరు ఏదైతే కప్పులో ఉండే నీటిని ఒక ఆఫ్లో కానీ లేదంటే పూలో కానీ కొద్దిగా 2 లక్షలు వేసి బాబా యొక్క పాత్రమ విడిచిపెట్టింది. ఆ 2 లక్షలు ఆ బాబా యొక్క పార్వతంలో విడిచిపెట్టారు. సర్వం శ్రీ శ్రీ సాయి పాదరమస్తు, సర్వం శ్రీ శ్రీ సాయి పాదరమస్తు.